మంగ కిచెన్ లో ఎవరో దగ్గుతున్నారే. ఎవరు దగ్గుతున్నారు సుదీప్? ఎవరో చిన్నపిల్లలా ఉంది. ఐ విల్ కాల్ యూ బ్యాక్. హూ ఇస్ దేర్? ఎవరు కిచెన్ లో? ఎవరంటే మాట్లాడరే? ఎవరు లోపల? ఎవరంటే మాట్లాడరే? నువ్వా? ఏంటి దీపు? ఎవరో చిన్నపిల్ల దగ్గులా వినిపించింది. చిన్నపిల్లల దగ్గర? ఓహోహోహో, అది నేను ఇందాక వీడియో చూస్తున్నాను, ఫోన్లో అయి ఉంటుంది. ఓ, మంచినీళ్ళు తాగుతావా? మీరు ఇక్కడ ఉండండి, నేను చూసొస్తాను. ఈ కార్ ఎవరిది? ఎవరిది కారు? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా? ఎవడు పడితే వాడు ఇంటి ముందు కార్ పార్క్ చేసి వెళ్తున్నాడా? గాలి తీస్తే బుద్ధి వస్తుంది. ఏం చేస్తున్నావు? చూడు బ్రో, ఎవడో మన ఇంటి ముందు పార్క్ చేశాడు. మా ఫ్రెండేలే, ఏదో పనుండి వచ్చాడు, పనయ్యాక వెళ్ళిపోతానన్నాళ్లే. ఓ, ఓకే ఓకే. అవును, నువ్వు నిద్రపోకుండా బయట ఏం చేస్తున్నావురా? అది కాల్ వచ్చింది బ్రో, ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఓకే. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అదే ఫ్రెండు కారు. ఓహో, ఓకే. గుడ్ నైట్ బ్రో. గుడ్ నైట్. గుడ్ నైట్. ఫ్రెండ్ కారు.
బావా అంతా ఓకే. ఇక మేము బయలుదేరుతాం దివ్య. వెళ్ళొస్తాను మమ్మీ. ఏడవకుండా నవ్వుతూ వెళ్ళు. మావయ్య చెప్పినట్టు విను. ఓకే మమ్మీ. నానమ్మ, మా మమ్మీని బాగా చూసుకోండి. నేను లేకపోతే మమ్మీ దిగు. రండి రండి. మంగ వెళ్ళిపోతుందని ఫీల్ అవుతున్నారా? బాధపడకండి, త్వరలోనే తీసుకొద్దాం. బాధ లేకుండా ఎలా ఉంటుంది హర్ష? బిడ్డ దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ఇల్లు విడిచి వెళ్ళినా ఈ 3 ఏళ్లు నేను అనుభవించాను. ఇప్పుడు అదే బాధను దివ్యలో చూస్తున్నాను. నీకు మాటిస్తున్నానమ్మా, మంగ నీ కూతురు మాత్రమే కాదు, నాకు మనవరాలు కూడా. త్వరలోనే తనని తీసుకొచ్చేద్దాం. థ్యాంక్స్ అత్తయ్య. సుధీర్, ఆ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఆ, ఫ్రెండ్ మామ్. లేట్ నైట్ కాల్స్ మాట్లాడొద్దని చెప్పానా? ఇంకా నయం, నీ డాడీ వినలేదు. వెళ్ళి పడుకో. ఓకే మామ్, వాటర్ తాగి వెళ్తాను. ఓ, ఉండు, నేను తీసుకొస్తాను. హలో, చెప్పు డార్లింగ్. ఎవరొచ్చారు? మామ్లే. ఊరుకోమ్మా. ఇంత రాత్రిపూట మీరిక్కడేం చేస్తున్నారు? ఆ కార్ ఎవరిది?
కోసమే వచ్చారా? చెప్పండి, మిమ్మల్ని కలవడానికి వచ్చారా? ఎవరు వాళ్ళు? ఏమో మాకేం తెలుసు. తనెందుకు ఏడుస్తుంది? అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చారంట భువన. హలో, ఎవరు? ఏయ్, మిమ్మల్ని. ఎవరు? మంగ దాకో. ఎవరు మీరు? ఏయ్, ఏయ్, ఆ కార్ ఎవరిదో నిజంగా మీకు తెలీదా? తెలీదని చెప్పాను కదా. అదేంటి బ్రో, ఇందాక నేను అడిగితే మీ ఫ్రెండ్దే అని చెప్పావు, ఇప్పుడు తెలీదు అంటున్నావు. అసలు ఏం జరుగుతుంది బ్రో? నాకేదో డౌట్గా ఉంది మామ్. డౌట్ ఏంటి? ఇందాకొచ్చింది నా ఫ్రెండే, తను అప్పుడే వెళ్ళిపోయాడు. ఇది వేరే కారు, ఎవరిదో నాకు తెలీదు. ఇంట్రెస్టింగ్ హర్ష. ఇంటి ముందు కార్ ఆగడం, మీ ఆవిడ ఏడుస్తుండడం, మీ అమ్మ ఓదార్చడం, నువ్వు అబద్ధం చెప్పడం, అంతా ఏదో సస్పెన్స్ స్టోరీలా ఉంది. నేను నిజంగా మా పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చి బాధపడుతున్నాను అత్తయ్య. ఇలా హాల్లోకి వచ్చి మరీ బాధపడాలా వదినా? ఇంట్లో మీరు మాకు స్పేస్ ఇవ్వట్లేదు కదా. మా అమ్మకు ఇరుగు గదిచ్చారు, అందులోనే మేము ఉంటున్నాం. కావాలంటే నా రూమ్ తీసుకో బ్రో, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను. అబ్బా, అంత త్యాగం అక్కర్లేదులే. నీకంత మంచి మనసే ఉంటే మీ పెద్దమ్మ బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరికే ఉండేవాడివి కాదు. హర్ష, ఇప్పుడు అవన్నీ ఎందుకురా, వదిలే. అమ్మ లేకపోతే ఏంటి? పొద్దుపోయాక ఓదార్పు యాత్ర చేస్తున్నారు. చెయ్యండి చెయ్యండి. కార్ ఎవరిదో తెలీదు, కార్లో ఎవరున్నారో తెలీదు, పుట్టింటి వాళ్ళు గుర్తొచ్చి ఏడుస్తున్నావని చెప్తున్నారు. ప్రస్తుతానికి నమ్ముతాను, కానీ అందులో నిజం ఎంతుందో, మీరేం దాస్తున్నారో తెలుసుకుంటాను. వెళ్ళండి, వెళ్ళి నిద్రపోండి. అక్క, తీసుకెళ్ళు. రామ్మా. సంథింగ్ ఈజ్ రాంగ్ మామ్. వీళ్ళు రాంగ్ అయితేనే మనకి లాభం. వీళ్ళు చేస్తున్న తప్పేంటో కనిపెట్టి అది మీ నాన్నకి చెప్పి ఇంట్లో నుంచి గెంటేద్దాం. ఎవరితో పయనమో ఎవరికై గమనమో ఎరుగని పరుగులో ప్రశ్నవో బదులువో
ఎన్ని కలలు గని ఏమిటి లాభం కలలు కనులనే వెలివేస్తే ఎన్ని కథలు విని ఏమిటి సౌఖ్యం సొంత కథను మది వదిలేస్తే చుట్టూ ఎన్ని సంతోషాలు కప్పేస్తుంటే నీ కన్నీళ్లను ఊరంతా వెన్నెలా మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి అమ్మ దివ్య, బాధపడుతున్నావా? తన బాధకు కారణం నేనేనమ్మా. 8 సంవత్సరాల తర్వాత కలుసుకున్న తన అన్నయ్యకు దూరం చేశాను. 8 సంవత్సరాలుగా కలుసుంటున్న తన కూతుర్ని కూడా దూరం చేశాను. కోటీశ్వరుల బిడ్డను సామాన్యురాలనుకుని తాళి కట్టాను. ఒక ఆపదలో నుంచి కాపాడుతున్నాననుకుని ఈ నరకంలోకి తెచ్చిపడేశాను. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడండి. లేదండి, మీరు నాకు అంతా మంచి చేశారు. మీరే దేవుడే మమ్మల్ని కాపాడారు. మీరే లేకపోతే మంగ నేను ఏమైపోయేవాళ్ళమో. ఒక రకంగా మనిద్దరి గతం ఒక్కటే. ఉన్నత కుటుంబంలో పుట్టి పేదరికం అనుభవిస్తున్నాం. అన్నీ ఉండి కఠోరమైన బాధలు పడుతున్నాం. మీ కష్టాలకు కారణం నేనేనమ్మా. నా అమాయకత్వం, నా నిస్సహాయితే హర్షని ఇల్లు దాటేలా చేసింది. నా మమకారం మళ్ళీ హర్షని ఇంటికి రప్పించింది. మా వల్ల నువ్వు బాధలు పడుతున్నావమ్మా. మేము రావటం మీకు సంతోషాన్ని ఇస్తే అది మాకు బాధ కాదత్తయ్య, బాధ్యత. కానీ మీరు మా వల్లే మంగకు దూరం అయ్యారు కదండి. ఆ బాధను ఎలా భరిస్తారు? నేను మాత్రమే మంగకి దూరం అయ్యానండి. మీరు అత్తయ్యకి దూరం అయ్యారు. అత్తయ్య మీకు దూరం అయింది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంది. చనిపోయిన మనుషుల్ని సమాధి చేస్తారు, కానీ బ్రతుకున్న మనిషిలో కూడా ఒక సమాధి ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద సమాధి అది. దాని పేరే మన హృదయం. ఎన్నో ఆశలు, కలలు, కోరికలు, ఆనందాలు అన్నీ మన హృదయంలో సమాధి చేస్తాం. కానీ పైకి నవ్వుతూ ఆ సమాధిని హర్ష కూడా అంతేనమ్మా. కన్న తల్లి బ్రతికే ఉన్న స్వతంత్రం లేని తల్లి. కొడుకు కోసం ఏమీ చేయలేని నిస్సహాయురాలు. తండ్రి ఉన్నా తండ్రి ప్రేమ లేదు. సొంత ఇంటిలోనే పరాయితనం. చిన్నప్పటి నుంచి వాడి కలలు, ఆశలు అలాగే చచ్చిపోయాయమ్మా. మనిషిగా కూడా చావలేక ఏదోలా బతకాలని వెళ్ళిపోయాడు. వాడి గుండె కూడా ఒక సమాధే. ఇక నీ గురించి చెప్పనవసరం లేదమ్మా. ఎన్ని బాధలు, కష్టాలు పడుంటే
అంతటి వైరాగ్యం వస్తుందో నేను అర్థం చేసుకోగలను. త్వరలోనే నీ కూతుర్ని నీకు దగ్గర చేస్తాను. నిన్ను నా కూతుర్లా చూసుకుంటాను. నీ బాధల్ని తీరుస్తానమ్మా. అమ్మలేని నాకు మీరే అమ్మ అత్తయ్య. నేనెప్పుడూ ఓదార్పు కోరుకోలేదు, కానీ మిమ్మల్ని చూస్తుంటే మీ ఒడిలో తలపెట్టి మనస్ఫూర్తిగా ఏడవాలనుంది. నా బాధనంతా తీర్చుకోవాలనుంది. రామ్మా.